డిస్కస్ అబౌట్ స్టేట్ జ్యుడిషియరీ అండ్ హైకోర్ట్. రాష్ట్ర న్యాయశాఖ అంటే ఏంటో తెలుసుకుందాం. అలాగే న్యాయశాఖలో హైకోర్ట్ ఆఫ్ స్టేట్, రాష్ట్ర హైకోర్టు గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ది జ్యుడిషియరీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ ది రైట్స్ అండ్ లిబర్టీస్ ఆఫ్ ది పీపుల్ అండ్ సెటిలింగ్ ది డిస్ప్యూట్స్ బిట్వీన్ ది ఇండివిజువల్స్ అండ్ ఇంటర్ప్రెటింగ్ ది laws of the government passed by the government, and also the Indian constitution concept will be protected by the judiciary of India. భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించడంలో కానివ్వండి, లేదంటే భారతదేశంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కుల్ని అలాగే స్వేచ్ఛను పరిరక్షించడంలో, అట్లాగే ఈ భారతదేశంలో ప్రభుత్వం తయారు చేసేటువంటి చట్టాలని శాసనాలను అమలు చేయటంలో, అలాగే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను పరిరక్షించడంలో కీలకమైనటువంటి పాత్రను పోషించేటువంటిది ఈ న్యాయశాఖ అనేటువంటి చెప్పుకోవచ్చు. బికాస్ ది జ్యుడిషియరీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థర్డ్ ఆర్గాన్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాల్లో జ్యుడిషియరీ అనేటువంటిది ముఖ్యమైనటువంటి పార్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ది గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఆర్గాన్స్ అని చెప్పుకున్నాం. ఒకటి లెజిస్లేచర్, 2 ఎగ్జిక్యూటివ్, అలాగే మూడో దాన్ని జ్యుడిషియరీ అంటారు. అంటే ఒక ప్రభుత్వం అనేటువంటి దాన్ని నడిపించాలంటే తప్పనిసరిగా శాసనశాఖ అనేటువంటిది లెజిస్లేచర్ ఉండాలి, అలాగే ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ కార్యనిర్వాహక శాఖ ఉండాలి. అంటే ది లెజిస్లేచర్ ప్రిపేర్ ది లాస్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ ది లాస్ అండ్ ది జ్యుడిషియరీస్ ఇంటర్ప్రెట్ ది లాస్. అంటే శాసనాలు అనే వాటిని తయారు చేయడంలో అలాగే శాసనశాఖ అనేటువంటిది కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అట్లాగే శాసనాలను అమలు చేయడంలో ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయడం జరుగుతుంది, అంటే కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అట్లాగే జ్యుడిషియరీ అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది అని చెప్పుకోవాలి. అకార్డింగ్ టు పార్ట్ 6 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్స్ ఫ్రమ్ 214 to 231 డీల్స్ అబౌట్ 214 to 231 deals about the qualifications of the judges of High Court and appointment of the judges and also powers and functions of the judges of the High Court. అంటే ఒక రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల యొక్క అర్హతలు కానివ్వండి, అలాగే న్యాయమూర్తుల యొక్క నియామకము, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాల విధులన్నీ కూడా భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో 214 నుంచి 231 వర్గాల అధికారంలో చెప్పడం జరిగింది. అట్లాగే ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైకోర్ట్ వాజ్ ఆరిజినేటెడ్ ఇన్ ఇండియా. భారతదేశంలో అసలు హైకోర్టు అనేటువంటి విధానం ఎప్పుడు ప్రారంభమైందంటే ఇన్ ది ఇయర్ ఆఫ్ 1862. అంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్నప్పుడే 1862వ సంవత్సరంలోనే ఈ హైకోర్టు వ్యవస్థ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ లొకేటెడ్ ఎట్ 3 places ఇన్ ఇండియా. భారతదేశంలో 3 ప్రదేశాల్లో ఈ హైకోర్టు వ్యవస్థ అనేదాన్ని స్థాపించారు బ్రిటిష్ వాళ్ళు. ఒకటి కలకత్తా, 2 బాంబే అండ్ అలాగే మూడోదాన్ని మెడ్రాస్. అంటే బ్రిటిష్ వాళ్ళు 1862వ సంవత్సరంలోనే ఈ న్యాయ వ్యవస్థ అనేటువంటిది భారతదేశంలో ఉండాలని చెప్పేసి ఈ కలకత్తా, బాంబే, మెడ్రాస్ లాంటి 3 ప్రాంతాల్లో ఈ హైకోర్టు అనేదాన్ని మొట్టమొదటిగా 3 హైకోర్టులని విధానాన్ని ప్రవేశపెట్టారు. అండ్ ది 4th హైకోర్టు వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1866. 1866వ సంవత్సరంలో 4th హైకోర్టు వచ్చేసరికి అలహాబాద్ హైకోర్టులో ఈ బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అట్లాగే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ 1950 1950 సంవత్సరంలో అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం అనేటువంటిది అమల్లోకి వచ్చిన తర్వాత ది ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ప్రొవైడెడ్ ఏ హైకోర్ట్ ఫర్ ఈచ్ స్టేట్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి కూడా ఒక తప్పనిసరిగా హైకోర్టు అనేది ఉండాలి అని 1950వ సంవత్సరం నుంచి రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అంటే ప్రతి రాష్ట్రానికి కూడా తప్పనిసరిగా ఒక హైకోర్టు ఉండాలని చెప్పారు. ఆఫ్టర్ 7th అమెండ్మెంట్ యాక్ట్ ఈ 1956 1956వ సంవత్సరంలో ఒక 7వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చి దాని ద్వారా ఏం చేశారంటే ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజ్డ్
టు ఎస్టాబ్లిష్డ్ ఏ కామన్ హైకోర్ట్ ఫర్ 2 or more స్టేట్స్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒక కామన్ హైకోర్టు అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి ఒక 1956లో ఒక యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కూడా అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా ఒక హైకోర్టు ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. సో అసలు జ్యుడిషియరీ సిస్టమ్ ఇన్ ఇండియా, భారతదేశంలో అసలు న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఎలా ఉండాలో ఒకసారి తెలుసుకుందాం. ది సుప్రీం కోర్ట్ ఈజ్ ది హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ లా ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థల్లో అత్యున్నతమైనటువంటి అధికారం భారత సుప్రీంకోర్టుకు ఉంటుందని చెప్పొచ్చు. అంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి ఉంటాడు. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. అంటే భారత రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అదర్ జడ్జెస్ని అపాయింట్ చేస్తాడు. అలాగే ది చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులని నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. అండ్ ఆల్సో ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్స్. అంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక గవర్నర్ ఉంటాడు. ఈ గవర్నర్ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అని చెప్పుకున్నాం. ఈ రాజ్యాంగపరమైనటువంటి గవర్నర్ ద్వారా ది డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జెస్ని అదర్ జడ్జెస్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ న్యాయ వ్యవస్థ విషయంలో ఎవరో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అనేటువంటి విధానం ఇక్కడ న్యాయ వ్యవస్థలో ఉంటుంది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇంపార్షియల్ జ్యుడిషియరీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో స్వతంత్రమైనటువంటి న్యాయ వ్యవస్థ అనేది ఉండాలి. అంటే నిష్పక్షపాతంగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఉండాలి. ఈ యొక్క న్యాయ వ్యవస్థ విషయంలో ఎవరో కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కూడా రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దేశం మొత్తానికేమో సుప్రీంకోర్టు ఉంటుంది, రాష్ట్రాలకేమో హైకోర్టు ఉంటాయి. అలాగే జిల్లా స్థాయిలో జిల్లా కోర్టులు కూడా ఇక్కడ మన టేబుల్లో చూడొచ్చు. ది డిస్ట్రిక్ట్ కోర్ట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 types. ది డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టు, సివిల్ కోర్ట్స్ అండ్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ ఇన్ క్రిమినల్ కేసెస్ అండ్ ది ఫ్యామిలీ కోర్ట్స్ అండ్ SC/ST అట్రాసిటీ కోర్ట్స్. అంటే SC/ST కోర్ట్స్ కానివ్వండి, ఫ్యామిలీ కోర్ట్స్, అలాగే క్రిమినల్ అండ్ సివిల్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి. అలాగే 4 రకాలుగా ఉన్న తర్వాత ది డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టు డివైడెడ్ ఇంటూ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ అండ్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అండ్ జూనియర్ సివిల్ అండ్ జడ్జెస్ కోర్ట్, సివిల్ అండ్ క్రిమినల్ మ్యాటర్స్. అంటే ఈ సివిల్ తగాదాలు, క్రిమినల్ తగాదాలన్నీ కూడా పరిష్కరించేటువంటి ఈ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్ట్ అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది. అలాగే సీనియర్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అవి మనం నెక్స్ట్ క్లాసెస్లో ఇప్పుడు చెప్పుకుందాం ఫర్దర్గా. జ్యుడిషియరీ సిస్టమ్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ హైరార్కీ ఎట్లా ఉంటుందంటే, లోవర్ కోర్ట్స్, ఒకటి లోవర్ కోర్ట్స్ అంటారు, అంటే దిగువ న్యాయస్థానాలు అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్. అలాగే తర్వాత 2వ స్థాయిలోనేమో హైకోర్ట్స్ ఉంటాయి. అలాగే 3వది సుప్రీంకోర్టు. ది సుప్రీంకోర్ట్ ఈజ్ ది హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ లా. ఇక అల్టిమేట్గా ఫైనల్ డెసిషన్ వచ్చేసరికి సుప్రీంకోర్టుగా ఉంటుంది. భారతదేశంలో ఈ ఏదైతే లోయర్ కోర్ట్స్ ఉంటాయో లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయో ఈ సమస్యల పరిష్కారం కనుక జరగకపోతే హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఎప్పుడైతే ఈ హైకోర్టులో కూడా సమస్యలు అనే వాటిని పరిష్కరించుకోలేకపోతే సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యేటువంటి అధికారం భారత రాజ్యాంగం ప్రకారంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఈజ్ ది హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ లా ఇన్ ఇండియా. భారతదేశంలో సుప్రీంకోర్టు అనేటువంటిది అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఉంటుంది కాబట్టి ఇక అంతకంటే ఎక్కువ పై న్యాయస్థానాలకు వెళ్ళడానికి వీల్లేదని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అట్లాగే ది కాంపోజిషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హైకోర్టు, ఒక రాష్ట్ర హైకోర్టు యొక్క నిర్మాణం ఏంటో తెలుసుకుందాం. ఎవ్రీ హైకోర్ట్ ఆఫ్ స్టేట్ కన్సిస్ట్ ఆఫ్ 1 చీఫ్ జస్టిస్. ఒక ప్రధాన న్యాయమూర్తి అనేటువంటి వ్యక్తి ఉండాలి ప్రతి హైకోర్టులో కూడా. ఎవ్రీ హైకోర్ట్ షాల్ కన్సిస్ట్ ఆఫ్ 1 చీఫ్ జస్టిస్ అండ్ సమ్ అదర్ జడ్జెస్. ఇతర న్యాయమూర్తులను కూడా నియమించడం జరుగుతుంది. అంటే అక్కడ డిపెండ్స్ అపాన్ ది ఒపీనియన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే భారత రాష్ట్రపతి యొక్క అభిప్రాయంలో ఆ రాష్ట్రంలో ఎంతమంది నియమించబడతారనే దాని మీద ఆధారపడి ఒక్కొక్క రాష్ట్రంలో కొంతమంది జడ్జెస్ని, న్యాయమూర్తుల్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది జడ్జెస్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ ది స్టేట్. ఆ రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తుల్ని, ఇతర న్యాయమూర్తుల్ని భారత రాష్ట్రపతి నియమిస్తారని చెప్పుకున్నాం. అలాగే ఎట్ ప్రజెంట్ అవర్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ 25 హైకోర్ట్స్. భారతదేశంలో ప్రస్తుతానికి 25 హైకోర్టులు ఉన్నాయంటండి. అంటే
ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తెలంగాణ, ఈ తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 24 హైకోర్ట్సే ఉన్నాయి మన భారతదేశంలో. అంటే ఆఫ్టర్ 2014 2014 సంవత్సరం తర్వాత ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక కామన్ హైకోర్టు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కామన్ హైకోర్టు అంటే ఏంటంటే ఉమ్మడి న్యాయస్థానం అనేటువంటిది ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే 2014 to 2018 ఫర్ పీరియడ్ ఆఫ్ 4 years ది తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్ర స్టేట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ జాయింట్ కామన్ హైకోర్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్. ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి ఉమ్మడి న్యాయస్థానం ద్వారా ఈ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఒక హైకోర్టు అనేటువంటిది 24వ హైకోర్టు ఉంది. తర్వాత January 1, 2019 ఈ 2019 జనవరి 1వ తారీఖున ఒక ఆంధ్రప్రదేశ్కి నూతన న్యాయస్థానం అనేటువంటిది హైకోర్టు న్యాయస్థానాన్ని భారత రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. సో అప్పటి నుంచి January 1, 2019 నుంచి 25th హైకోర్టు వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో 25వ న్యాయస్థానం అనేటువంటి దాన్ని స్థాపించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. అయితే క్వాలిఫికేషన్స్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్ అంటే ఒక హైకోర్టు న్యాయమూర్తులు అవ్వాలంటే ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటో తెలుసుకుందాం. ఏ పర్సన్ హూ ఈజ్ అపాయింటెడ్ బై ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ పాసెసెస్ సమ్ క్వాలిఫికేషన్స్. ఎవరైతే ఒక హైకోర్టు న్యాయమూర్తిగా అక్కడ నియమించబడతాడో అతనికి కొన్ని అర్హతలు ఉండాలంట. అవేంటో తెలుసుకుందాం. హీ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. అతను భారతదేశంలో పౌరుడై ఉండాలి. అంటే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలో పౌరుడై ఉండాలి. అండ్ హీ షుడ్ హ్యావ్ హెల్డ్ ఎనీ జ్యుడిషియల్ ఆఫీస్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఫర్ అట్లీస్ట్ 10 years. ఏదైనా 10 సంవత్సరాలు భారతదేశంలో న్యాయ వ్యవస్థలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. అండ్ హీ షెల్ హోల్డ్ ఆఫీస్ ఆఫ్ వర్కింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఫర్ ఎనీ 2 or more హైకోర్ట్స్ ఫర్ అట్లీస్ట్ 10 years. అంటే ఏదైనా ఒక హైకోర్టులో ఒక 10 సంవత్సరాలుగా న్యాయవాదిగా అంటే అడ్వకేట్గా పనిచేసినటువంటి అనుభవం ఉండాలి. అడ్వకేట్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఈ యొక్క హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉండింది. సో అట్లాగే ది అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్. ది చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ ది గవర్నర్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ అంటారు. అంటే ఎప్పుడైతే ఒక రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి ఒక చీఫ్ జస్టిస్, ఒక ప్రధాన న్యాయమూర్తి, అలాగే ఇతర ప్రధాన న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. ఈ భారత రాష్ట్రపతి ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తుల్ని నియమించేటువంటి సమయంలో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క సలహాను తీసుకోవడం జరుగుతుంది భారత రాష్ట్రపతి. అండ్ ఆల్సో కన్సర్న్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్. ఆ రాష్ట్ర గవర్నర్ యొక్క అనుమతి అంటే సలహా తీసుకునేటువంటి అధికారం కూడా కొన్ని సందర్భంలో రాష్ట్రపతికి ఉంటుంది నియమించేటువంటి ముందు. అట్లాగే శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు. అంటే ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఇతర న్యాయమూర్తులకి ఉండాల్సినటువంటి జీతభత్యాలు ఏంటంటే ది చీఫ్ జస్టిస్ షల్ రిసీవ్స్ ఏ మంత్లీ శాలరీ ఆఫ్ 90,000. అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి ఒక సుమారుగా 90,000 వరకు ఒక నెలకి జీతం తీసుకోవడం జరుగుతుంది. అండ్ అదర్ జడ్జెస్ షల్ రిసీవ్స్ 80,000 రూపీస్ ఫర్ ఏ మంత్లీ శాలరీ. అంటే ఒక కనీసం ఒక నెలకి ఒక 90,000 రూపాయలేమో ఒక చీఫ్ జస్టిస్ అనేటువంటి వ్యక్తి నెలకి జీతంగా తీసుకుంటే ఇతర న్యాయమూర్తులు వచ్చేసరికి 80,000 రూపాయల వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది సుమారుగా. అండ్ సచ్ అదర్ అలవెన్సెస్ ఆర్ ప్రిసైడ్ అండ్ సచ్ అదర్ అలవెన్సెస్ ఆర్ డిసైడెడ్ బై ది గవర్నమెంట్ లైక్ రెంట్ ఫ్రీ అకామిడేషన్, ట్రావెల్, మెడికల్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అండ్ ప్రివిలేజెస్ గివెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశ ప్రభుత్వం తరపు నుంచి ఈ యొక్క రాష్ట్ర హైకోర్టులకి ఇతర వసతులు, అధికారాలు కూడా కల్పించడం జరుగుతుంది. అట్లాగే ది టెన్యూర్ ఆఫ్ ది స్టేట్ హైకోర్ట్ జడ్జెస్. టెన్యూర్ ఆర్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ అంటారు. అంటే ఒక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఇతర న్యాయమూర్తులకు ఉండాల్సినటువంటి పదవీ కాలం ఎంత, లేదంటే కాలపరిమితి ఎంతకాలం ఉంటుందంటే ది చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ షల్ రిమైన్ ఆఫీస్ until they completed the age of 62 years. అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి
లేదా ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తి అనేటువంటి వ్యక్తి ఎంతకాలం పదవిలో ఉంటాడంటే ఆయన 5 సంవత్సరాలు కానివ్వండి లేదా 62 సంవత్సరాలు కానివ్వండి, అంటే ఏది ముందు అయితే అంతవరకు ఆయన అధికారంలో ఉంటాడు అంటిల్ హీ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 62 ఇయర్స్. అంటే ఈ 62 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వాళ్ళు అధికారంలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ది సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అండ్ ది సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ యొక్క టర్మ్ ఆఫ్ ఆఫీస్ వచ్చేసరికి 65 ఇయర్స్ అంటారు. అలాగే హైకోర్టు చీఫ్ జస్టిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఈజ్ 62 ఇయర్స్. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ది చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ షల్ టేక్ అన్ ఓత్ ఆర్ అన్ ఆఫీస్ ఆన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్. ఓత్ ఆఫీస్ అంటారు. ఓత్ అన్ ఆఫీస్ అంటే ఏంటంటే ఎవరైతే ఒక ప్రధాన న్యాయమూర్తిగా లేదంటే ఒక గవర్నర్గా నియమించబడేటువంటి, రాజ్యాంగపరంగా నియమించబడేటువంటి వ్యక్తులు ప్రమాణ స్వీకారాన్ని ఓత్ అంటారు. అంటే ఈ ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ షల్ టేక్ ఎన్ ఓత్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ది కన్సర్న్డ్ స్టేట్. అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ ఎవరైతే ఉంటారో, ఏ రాష్ట్రంలో అయితే నియమించబడేటువంటి ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు ఉంటారో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ కానివ్వండి, ఆ గవర్నర్ సమక్షంలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళ అధికారాలను కలిగి ఉంటారు. మెథడ్ ఆఫ్ రిమూవల్. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్స్ ది చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ హిజ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. అంటే ఎప్పుడైతే ఒక ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు అనే వాళ్ళని తొలగించబడతారంటే వాళ్ళ యొక్క ప్రవర్తన సరిగ్గా లేదని నిరూపించినటువంటి సందర్భంలో ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షల్ రిమూవ్ ది చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్. అంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎలా అయితే తొలగిస్తారో అలాగే ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను కూడా తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే భారత రాష్ట్రపతి ఈ యొక్క చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ని రిమూవ్ చేసేటువంటి అధికారం ఉంటుంది. ది జడ్జెస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ షల్ బి రిమూవ్డ్ విల్ బి ది సేమ్ ఆఫ్ ది లైక్ సుప్రీం కోర్టు జడ్జెస్. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అలాగే తొలగిస్తారో అట్లాగే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని కూడా తొలగిస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్. ఒక హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల్ని బదిలీ చేసేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ ది హైకోర్టు జడ్జెస్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క సలహా మేరకు మాత్రమే ఈ యొక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తి సలహా మేరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ ది హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ ఫ్రమ్ వన్ హైకోర్ట్ టు అనదర్ హైకోర్ట్స్. అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని వేరే రాష్ట్రానికి గనక బదిలీ చేసేటువంటి సమయంలో భారత రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఆ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సలహా మేరకు మాత్రమే బదిలీ చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు. అట్లాగే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. అంటే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అంటారు. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ హూ ఈజ్ డ్యూలీ క్వాలిఫైడ్ హై క్వాలిఫైడ్ పర్సన్ అపాయింటెడ్ యాజ్ ది హైకోర్ట్ చీఫ్ జస్టిస్, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. అంటే ఒక భారతదేశంలో ఉన్నటువంటి హైకోర్టులో ఏర్పాటు చేసేటువంటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అనేటువంటి వ్యక్తిని భారత రాష్ట్రపతి నియమిస్తాడు ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ త్రీ సిచ్యుయేషన్స్. 3 సందర్భాల్లో మాత్రమే ఈ యొక్క తాత్కాలిక న్యాయమూర్తిని ఈ యొక్క భారత రాష్ట్రపతి ఈ యొక్క రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరుగుతుంది. అవి ఎప్పుడంటే ఇఫ్ ఎనీ వ్యాకెన్సీ అరైజెస్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్. ఇఫ్ ఎనీ వ్యాకెన్సీ ఏదైనా సరే ఒక ఖాళీ ఏర్పడినప్పుడు ఒక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవి ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో ది ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ పోస్ట్ విల్ బి వ్యాకెంట్ ఆర్ వ్యాకెన్సీ. ఒకవేళ ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఒక తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఒక ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని భారత రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో నియమించడం జరుగుతుంది. దీనికి ఉదాహరణగా మనకు 2019లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మొట్టమొదటిగా ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని మనకి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ అపాయింట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మన వ్యక్తుల పేర్లు కాదు కానీ భారత రాష్ట్రపతి
ఎప్పుడైతే ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో హైలీ జూలీ క్వాలిఫైడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో అతన్ని అక్కడ నియమించేటువంటి అధికారం ఉంటుంది. అండ్ ఇక రెండో పరిస్థితి ఏంటంటే టెంపరరీ absence ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్. ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయినా టెంపరీగా ఆ యొక్క పదవి ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో అయినా సరే యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా ఈ యొక్క ఎవరైనా సరే ఒక వ్యక్తిని, ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఈ యొక్క రాష్ట్రపతి అక్కడ రాష్ట్రంలో నియమించవచ్చు. అట్లాగే మూడో సందర్భం ఏంటంటే ది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు వాజ్ అనేబుల్ టు అటెండ్ ది డ్యూటీస్, ఈజ్ అనేబుల్ టు పర్ఫామ్ హిస్ డ్యూటీస్. అనేబుల్ ఎప్పుడైతే తన యొక్క అధికారంలో ఉండి కూడా తన యొక్క పదవిని నిర్వర్తించలేనటువంటి సందర్భాన్ని కనుక కలిగి ఉన్నటువంటి విషయంలో ఆ యొక్క రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి స్థానంలో ఒక తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమించేటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. అంటే హీఈస్ అనేబుల్ టు పర్ఫామ్ హిజ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ పర్టికులర్ టైం. కొన్ని నిర్దిష్టమైనటువంటి సమయంలో తను అక్కడ ఆ యొక్క విధులు నిర్వర్తించలేనటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు సలహా మేరకు భారత రాష్ట్రపతి ఏం చేస్తాడంటే అక్కడ ఒక యాక్టింగ్ చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేస్తాడు. అలాగే అడిషనల్ జడ్జ్ ఆఫ్ ది హైకోర్టు, ఒక హైకోర్టులో ఉన్నటువంటి అదనపు న్యాయమూర్తులను కూడా నియమించేటువంటి అధికారం ఈ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది హైలీ క్వాలిఫైడ్ పర్సన్ యాక్టింగ్ యాజ్ ఏ అడిషనల్ జడ్జ్ ఆఫ్ ది హైకోర్ట్. అంటే ఒక హైకోర్టులో కూడా ఒక అదనపు న్యాయమూర్తులను కూడా నియమించేటువంటి సందర్భం ఉంటుంది. ఎప్పుడంటే ఇన్ ది ఇంక్రీజింగ్ ది వర్క్ ఆఫ్ ది హైకోర్టు, అంటే ఎప్పుడైతే ఒక హైకోర్టులో కనుక పని అనేటువంటిది ఎక్కువ అవుతుంది అనేటువంటి సందర్భంలో ఆర్ ఎనీ ది పెండింగ్ వర్క్ ఇన్ ది హైకోర్టు, ఎప్పుడైనా సరే ఒక హైకోర్టులో పెండింగ్ వర్క్ ఉందనుకోండి, అంటే ఇప్పటికి కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉంటాయి. అంటే ఈ పెండింగ్ వర్క్ హైకోర్టులో కనుక పెండింగ్ వర్క్ ఎక్కువగా ఉంది, అలాగే వాళ్ళు కనుక ఇంక్రీజింగ్ ది వర్క్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ స్టేట్, ఈ హైకోర్టులో వర్క్ కనుక ఇంక్రీజ్ అయినటువంటి సందర్భంలో అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి యొక్క అంటే ప్రధాన న్యాయమూర్తికి అదనంగా కొంతమంది న్యాయమూర్తులు నియమించేటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతికి ఉండింది. అట్లాగే ది చీఫ్ జస్టిస్ యాక్టింగ్ జడ్జ్ ఆఫ్ ది హైకోర్ట్, అంటే హైకోర్టులో కూడా అదనపు న్యాయమూర్తులను కూడా కొన్ని సందర్భాల్లో నియమించవచ్చు. అంటే ఇక్కడ అడిషనల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, అంటే ఒకవేళ కొన్ని సందర్భాల్లో హైకోర్టులో కూడా అదనపుగా కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని నియమించేటప్పుడు నాట్ ఎక్సీడింగ్ 2 years, నాట్ మోర్ దాన్ 2 years, అంటే 2 సంవత్సరాలకు మించకుండా ఒక వ్యక్తిని నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉండింది. అట్లాగే యాక్టింగ్ జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్ట్, ఏదైనా ఒక హైకోర్టులో ఉన్నటువంటి అదర్ జడ్జెస్, ఇతర న్యాయమూర్తులు అనేటువంటి వ్యక్తులు కనుక పదవి ఖాళీ అయినటువంటి సందర్భంలో వాళ్ళ ప్లేస్లో నూతనంగా జడ్జెస్ని అపాయింట్ చేసేటువంటి అధికారం ఆ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. అంటే ఎవరైతే ఈ న్యూలీ ఎలక్టెడ్ జడ్జెస్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది వ్యాకెన్సీ, ఎప్పుడైతే ఆ ఖాళీ ప్రదేశంలో కనుక కొత్తగా వచ్చేటువంటి న్యాయమూర్తులు ఉంటారో అప్పటి వరకు తాత్కాలికంగా న్యాయమూర్తులు నియమించేటువంటి అధికారం కూడా ఈ యొక్క భారత రాష్ట్రపతికి ఉంటుందని ఇక్కడ మనం చెప్పవచ్చు. అండ్ అలాగే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ హైకోర్టు, ఈ రాష్ట్ర హైకోర్టుకు ఉన్నటువంటి అధికారాలు విధులు ఏంటో తెలుసుకుందాం. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అంటే వాస్తవ విచారణ అధికారాన్ని కలిగి ఉంటుంది హైకోర్టుకి ఉన్నటువంటి అధికారాల విధుల్లో. అలాగే అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటారు, అపీళ్లను విచారించేటువంటి అధికారం కూడా రాష్ట్ర హైకోర్టుకు ఉంటుంది. అలాగే కోర్ట్ ఆఫ్ రికార్డ్, తెలుగులో కూడా కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు, అంటే ఏంటి తెలుసుకుందాం. జుడిషియల్ రివ్యూ మీన్స్ న్యాయ సమీక్షాధికారం కూడా ఈ యొక్క హైకోర్టుకు ఉంటుంది అధికారాల్లో. అడ్వైజరీ ఫంక్షన్స్, సలహాపూర్వకమైనటువంటి విధులు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్, పరిపాలనాపరమైనటువంటి విధులు లేదా అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ది హైకోర్టు. అలాగే హైకోర్టుకు ఉన్నటువంటి అధికారాలు ఏంటో చూద్దాం. ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్ హైకోర్ట్. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటంటే వాస్తవ విచారణ అధికారము, ప్రారంభ అధికార పరిధి అంటారు. ది స్టేట్ హైకోర్టు సేఫ్ గార్డ్స్ అండ్ ఎన్ఫోర్సెస్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించేటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యత
అలాగే ఈ సుప్రీంకోర్టు తర్వాత హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. అంటే ది హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ ఇష్యూ సెవరల్ రిట్స్. ఈ యొక్క హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు కూడా అనేక రకాలైనటువంటి రిట్స్ని జారీ చేసేటువంటి అధికారం ఉంటుంది. ఈ రిట్స్ అంటే మీన్స్ ఏంటంటే లీగల్ ఆర్డర్స్. ది రిట్స్ ఈజ్ ఏ లీగల్ ఆర్డర్స్. చట్టబద్ధమైనటువంటి ఆదేశాలని రిట్స్ అంటారు. ఆర్డర్స్ ఇష్యూడ్ బై ది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. అంటే సుప్రీంకోర్టు హైకోర్టు జారీ చేసేటువంటి చట్టబద్ధమైనటువంటి ఆదేశాలనే రిట్స్ అంటారు. తెలుగులో రిట్లు అంటారు. ఇంకో రకంగా చెప్పవచ్చు, రిట్స్ ఈజ్ కాల్డ్ ఏ రిటర్న్ ఫామ్. ఎప్పుడైతే లిఖితపూర్వకంగా ఉంటుంది కాబట్టి రిటర్న్ అంటే ఎప్పుడైతే లిఖితపూర్వకంగా రాతపూర్వకంలో ఉంటుంది కాబట్టి వాటిని కూడా రిట్స్ అంటారు. అంటే సుప్రీంకోర్టు హైకోర్టు జారీ చేసేటువంటి ఆదేశాలు లిఖితపూర్వకంగా కనుక ఉంటే వాటిని రిట్స్ అంటారు. ఈ రిట్స్ అనేటువంటివి ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఇఫ్ వయలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు కనుక ఎవరికైనా సరే వ్యక్తులకి భంగం కలిగినటువంటి సందర్భంలో ఇది పీపుల్ ఆఫ్ ఇండియా కెన్ అప్రోచ్ ది స్టేట్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ఫర్ దేర్ ప్రొటెక్షన్ ఆఫ్ దేర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దేర్ ఫండమెంటల్ రైట్స్. అంటే వాళ్ళ హక్కుల్ని పరిరక్షించుకోవడానికి, లేదంటే వాళ్ళు హక్కుల్ని రక్షించుకోవడానికి, లేదంటే ఆ హక్కులు అనే వాటిని కాపాడుకోవడానికి కూడా ప్రజలు అనేవాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అలాగే అకార్డింగ్ టు ఆర్టికల్ 226 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 226వ ప్రకారంగా ది సుప్రీం కోర్ట్ ది హైకోర్ట్ ఇష్యూస్ సెవరల్ రిట్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ది హైకోర్ట్ హ్యాస్ ది పవర్, ఎక్స్క్లూజివ్ పవర్ ఇంప్లిమెంటింగ్ ది రైట్స్ ఆఫ్ ది పీపుల్. అంటే ఎప్పుడైతే ఈ హక్కులు అనే వాటిని కాపాడుకోవడానికి కొన్ని రకాలైనటువంటి రిట్స్ని కూడా జారీ చేసేటువంటి అధికారం ఈ యొక్క రాష్ట్ర హైకోర్టులకు ఇవ్వడం జరిగింది. అలాగే ఎందుకనంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 32 ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇన్ ఇండియా, భారతదేశంలో 32వ రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఏంటంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు. అంటే రైట్ టు ఎన్ఫోర్స్ రైట్స్, హక్కుల అమలుకే హక్కు. ఎప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వ హక్కు లేకపోయినా అకార్డింగ్ టు ఆర్టికల్ 14 to 18, అలాగే రైట్ టు ఫ్రీడమ్ 19 to 22 మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వ హక్కు లేకపోయినా ఆర్టికల్ 14 to 18 అంటే భంగం కలిగినప్పటికి కానీ, లేదంటే రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to 22 అంటే స్వాతంత్ర హక్కు అనేది 19వ అధికారం నుంచి 22వ అధికారం వరకు చెప్పడం జరిగింది. అలాగే రైట్ ఎగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 21 అండ్ రైట్ టు ఎగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23 and 24, 23 అధికరణ 24 అధికరణ ప్రకారంగా ఎప్పుడైతే రాజ్యాంగంలో ఎప్పుడైతే ప్రజల ద్వారా దోపిడీని నిరోధించే హక్కు ఉంటుంది దానికి భంగం కలిగినటువంటి సందర్భంలో, అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 to 28 అంటే మత స్వాతంత్ర హక్కు అనేది ఇవ్వడం జరిగింది 25 నుంచి 28 వరకు. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ ఆర్టికల్ 29 to 30 ఎప్పుడైతే ఈ విద్యా సాంస్కృతిక హక్కు అనేటువంటిది ఉంటుంది. అలాగే ఆర్టికల్ రైట్ టు 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే రాజ్యాంగ పరిహార హక్కు అనేటువంటిది అకార్డింగ్ టు ఆర్టికల్ 32. ఈ హక్కులకు కనుక భంగం కలిగితే ఈ యొక్క హైకోర్టు అనేటువంటిది కానీ లేదా సుప్రీంకోర్టు కానీ జోక్యం చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ది స్టేట్ హైకోర్ట్ కెన్ ఆల్సో హియర్స్ ది డిస్ప్యూట్స్ లైక్ అడ్మిరాలిటీ, సివిల్ కేసెస్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ఎక్సెట్రా. అంటే కొన్ని రకాలైనటువంటి సివిల్ తగాదాలు, లేదంటే డాక్యుమెంట్స్, మ్యారేజెస్ ఇలాంటి వివాదాలను కూడా పరిష్కరించేటువంటి అధికారం హైకోర్టు కూడా ఉండిందని చెప్పుకోవాలి. అలాగే అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటారు. అపీలేట్ జ్యూరిస్డిక్షన్ తెలుగులో ఏమంటారంటే అపీళ్లను విచారించేటువంటి అధికారం. ఎప్పుడైతే ఈ క్రింది న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులు అనేటువంటివి సక్రమంగా లేవు అని భావించినటువంటి సందర్భంలో ది సిటిజన్స్ కెన్ అపీల్ టు ది హైకోర్ట్ ఆఫ్ ది స్టేట్. అంటే ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇచ్చేటువంటి జడ్జిమెంట్స్, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అనే వాటిని కనుక ఎవరైతే సాటిస్ఫై అవరో ఆ ప్రజలందరూ కూడా ఈ హైకోర్టుకి కనుక అపీల్ చేసుకునేటువంటి విధానాన్ని, ఆ అపీల్ను విచారించేటువంటి అధికారం హైకోర్టుకు ఉంటుంది. దాన్నే అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటారు. అపీళ్లను విచారించేటువంటి అధికారం అంటారు. ది హైకోర్ట్ ఆఫ్
state hears the all appeals against the judgment of the subordinate courts or district courts in India. భారతదేశంలో ఉన్నటువంటి ఈ జిల్లా న్యాయస్థానాలు లేదా దిగువ న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పులు అనే వాటిని దాని కనుక వ్యతిరేకంగా కనుక ఎప్పుడైనా సరే తీర్పులు అనేవి ఇవ్వాలంటే ఫస్ట్ హైకోర్టులో అప్రోచ్ అవ్వాలి. హైకోర్టు అనేటువంటిది అలాంటి అప్పీల్ను విచారించేటువంటి అధికారం కలిగి ఉంటుంది అంటారు. ది అప్పీలేట్ జ్యూరిడిక్షన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ two cases, both two cases, civil cases and criminal cases. ఈ పౌర తగాదాలు అలాగే క్రిమినల్ తగాదాలు అనే వాటిని కూడా విచారించేటువంటి అధికారం స్టేట్ హైకోర్టుకు ఉంటుంది. సివిల్ కేసెస్ అనేది ఎప్పుడు ఉంటాయి? ఇది ప్రాపర్టీ బిలో అబోవ్ 5 lakhs, ఒక 5 లక్షల కంటే ఎక్కువ అంటే 5 లక్షల కంటే ఎక్కువ కనుక ప్రాపర్టీ విలువ చేసేటువంటి సివిల్ తగాదాలు ఏవైతే ఉంటాయో వాటిని విచారించేటువంటి అధికారం ఈ యొక్క రాష్ట్ర హైకోర్టుకు ఉంటుంది. అంటే వాటి మీద ఇచ్చినటువంటి తీర్పులు ఏదైతే క్రింది న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పులు అనే వాటిని కొనసాగించవచ్చు లేదా వాటిని తొలగించేటువంటి రద్దు చేసేటువంటి అధికారం కూడా హైకోర్టుకి ఉంటాయి. అలాగే క్రిమినల్ కోర్ట్స్, ది డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జెస్ issue an imprisonment above the sentenced by the 7 years of imprisonment. ఎప్పుడైతే ఈ జిల్లా న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి అక్కడ ఇంప్రిజన్మెంట్ కనుక 7 సంవత్సరాల కంటే ఎక్కువ కనుక శిక్ష విధిస్తే ఆ అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఆ నిందితుడు బాధితుడు ఎవరైతే ఉంటాడో అతను మళ్ళీ హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. అంటే తను చేసినటువంటి నేరాన్ని మరి ఎక్కువ శిక్ష విధించారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి పరిశీలించండి, లేదా నా తప్పు లేకుండా నన్ను శిక్షించారు అని అతను కోరేటువంటి అధికారాన్ని ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ఒక్క పౌరుడికి ఇవ్వడం జరిగింది. అంటే క్రిమినల్ మ్యాటర్స్లో కూడా 7 years కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ కనుక విధించినటువంటి సందర్భంలో ఈ యొక్క ఎవరైతే అక్యూజ్డ్ ఉంటాడో అతను ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ని కూడా హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అలాగే కోర్ట్ ఆఫ్ రికార్డ్, ది హైకోర్ట్ యాక్ట్ యాజ్ ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్ లైక్ సుప్రీం కోర్ట్. ది హైకోర్ట్ అనేటువంటిది కోర్ట్ ఆఫ్ రికార్డ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇట్ రికార్డ్స్ ది ఆల్ ది జడ్జ్మెంట్స్ అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది హైకోర్ట్. ఈ హైకోర్టు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క జడ్జిమెంట్స్ అంటే తీర్పులు, న్యాయవాద తీర్పులు కానివ్వండి లేదా న్యాయవాద అంశాలు, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ వాల్యూ అండ్ ఫర్దర్ అండ్ ఫ్యూచర్ రెఫరెన్సెస్ కోసం ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఈ హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు ఏవైతే ఉంటాయో కొన్ని సందర్భాల్లో ఇవన్నీ కూడా లోవర్ కోర్ట్స్కి గైడ్ లైన్స్ లాగా ఉపయోగపడుతుంటాయి. అంటే ఈ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పుల్ని కూడా కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు. అంటే సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి తీర్పులనేమో హైకోర్టు అలాగే లోయర్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటాయి. అట్లాగే ది హైకోర్టు యాక్ట్స్ యాజ్ ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్. అలాగే హైకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో కోర్ట్ ఆఫ్ రికార్డ్గా వ్యవహరిస్తుంది. అంటే హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పులన్నింటినీ కూడా మళ్ళీ ఇంకొకసారి రికార్డ్ చేయడం జరుగుతుంది, అంటే భద్రపరచడం జరుగుతుంది. అంటే భవిష్యత్తులో ఇలాంటి సందర్భంలో కనుక ఎటువంటి వివాదాలు కనుక వచ్చినప్పుడు అలాంటి వివాదాలను పరిష్కరించేటువంటి సమయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని ఒక ఉదాహరణగా తీసుకుంటారు. కాబట్టి ఇవి ది లా స్టూడెంట్స్ కానివ్వండి, న్యాయవాద విద్యార్థులకి, అలాగే జడ్జెస్ ఆఫ్ అదర్ లోవర్ కోర్ట్స్, ఇతర న్యాయమూర్తులకి, కింది న్యాయస్థానాల్లో ఉన్నటువంటి జడ్జెస్కి, అట్లాగే ఎవరైతే లీగల్ అడ్వైజర్స్ ఉంటారో, న్యాయ సలహాదారులు ఉంటారో, అలాగే ప్రతి ఒక్క న్యాయస్థానాలు కూడా ఇవి ఒక ఆదర్శంగా ఉండడానికి అవకాశం ఉంటాయి. ఇది కూడా కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు. అలాంటి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అధికారం కూడా సుప్రీంకోర్టు తర్వాత హైకోర్టుకి ఇవ్వడం జరిగింది రాజ్యాంగం ప్రకారంగా. అలాగే జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే న్యాయ సమీక్ష అధికారము. ది హైకోర్ట్ యాక్ట్స్ యాజ్ ది జ్యుడిషియల్ రివ్యూ లైక్ సుప్రీంకోర్టుకి ఉన్నలాగానే ఈ యొక్క హైకోర్టుకు కూడా ఒక జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటి అధికారం ఉంటుంది. ది హైకోర్ట్ హ్యాస్ ది పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ which the legislature pass the laws and the implementation of the executive, they declare them as ultra vires if against the provisions of the constitution. ఎప్పుడైతే ఒక
రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలకు విరుద్ధంగా గనక అల్ట్రా వైర్స్ అంటారు. ఎప్పుడైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలకు విరుద్ధంగా కనుక శాసనాలు చేసినప్పటికీ వాటిని అమలు చేసిన ఇలాంటి సందర్భంలో దే డిక్లేర్ దెమ్ యాజ్ అల్ట్రా వైర్స్. అంటే ఏంటంటే అన్కాన్స్టిట్యూషనల్గా, అంటే ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అని సమీక్షించేసి వాటిని తొలగించేటువంటి ఆ యొక్క ఏదైతే తీర్పులు ఉంటాయో క్రింది స్థాయి న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పుల్ని రద్దు చేసేటువంటి అధికారాన్ని హైకోర్టు కలిగి ఉంటుంది. అంటే వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు భంగం కలిగినప్పుడు, ఆర్ ఇల్లీగల్ ఆర్ ఇన్వాలిడేషన్, ఎప్పుడైతే ఇన్వాలిడ్గా ఇల్లీగల్గా అవాయిడబుల్ సర్కామ్స్టెన్సెస్ ఉంటాయో, అంటే అవి చల్లనటువంటి పరిస్థితుల్లో ఈ క్రింది న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పులను కొట్టివేసేటువంటి అధికారం, అంటే అవి సక్రమంగా ఉన్నాయా లేదా అని పరీక్షించే, అంటే సమీక్షించేటువంటి అధికారం, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అంటారు దీన్ని. అంటే ఒక చట్టం న్యాయం అనేటువంటి సక్రమంగా ఉందా లేదా అని పరిరక్షించేటువంటి అధికారం ఈ యొక్క హైకోర్టుకు ఉంటుంది. దాన్నే జ్యుడిషియల్ రివ్యూ అంటారు, న్యాయ సమీక్షాధికారం అంటారు. అట్లాగే అడ్వైజరీ ఫంక్షన్స్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ స్టేట్, ఈ రాష్ట్ర హైకోర్టుకు కూడా కొన్ని రకాలైనటువంటి సలహాపూర్వక అధికారాలు ఉంటాయి. ది హైకోర్ట్ ఆఫ్ స్టేట్ రెండర్ అడ్వైస్ టు ది గవర్నర్ ఆన్ ది డిఫరెంట్ సిచ్యుయేషన్స్ లైక్ పోస్టింగ్స్ అండ్ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ది జ్యుడిషియల్ సర్వీసెస్ ఇన్ ది డిస్ట్రిక్ట్ లెవెల్స్. ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా న్యాయ యంత్రాంగం ఉంటారు. అంటే మనందరికీ కూడా తెలిసింది, జిల్లా కోర్టు అంటే న్యాయమూర్తులు, న్యాయవాదులు, జడ్జిలు, కోర్టులో ఉన్నటువంటి జడ్జిలు, అలాగే లాయర్లు మాత్రమే తెలుసు. కానీ దాని వెనకాల జ్యుడిషియరీ ఆఫీసర్స్ ఉంటారు. ఈ న్యాయవాద అధికారులు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరినీ బదిలీ చేయాలన్నా, అలాగే వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలన్నా, లేదంటే వాళ్ళకి ప్రమోషన్ పదోన్నతులు ఇవ్వాలన్నా, లేదంటే వాళ్ళకి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలన్నా కూడా స్టేట్ గవర్నర్కి అధికారం ఉంటుంది. అంటే ఈ గవర్నర్కి కొన్ని సందర్భాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు సలహాలు ఇచ్చేటువంటి అధికారం ఉంటుంది. అంటే ది గవర్నర్ కెన్ టేక్ అన్ అడ్వైస్ టు ది జడ్జెస్ ఆఫ్ ది హైకోర్ట్. కొన్ని రాజ్యాంగపరమైనటువంటి అంశాల విషయంలో కనుక, పోనీ ఏదైతే రాష్ట్ర శాసనసభలో కానీ శాసనమండలిలో కానీ తీసుకునేటువంటి నిర్ణయాలు కనుక వాటిని ఆమోదించేటువంటి క్రమంలో కనుక గవర్నర్కి కొన్ని రకాలైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురైనప్పుడు ది గవర్నర్ అనేటువంటి వ్యక్తి అవసరమైనటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు అధికారాలు ఎలాగైతే రాష్ట్రపతి తీసుకుంటాడో, అలాగే కొన్ని సందర్భాల్లో ఈ యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా అడ్వకేట్ జనరల్ ఇచ్చేటువంటి సలహాలు కూడా తీసుకునేటువంటి అధికారం గవర్నర్కు ఉంటుంది. అట్లాగే ది గవర్నర్ కెన్ అపాయింటెడ్ ది అదర్ జడ్జెస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లెవెల్. అంటే జిల్లాలో ఉన్నటువంటి ఇతర న్యాయమూర్తుల్ని నియమించడం కానీ, తొలగించడం కానీ, లేదా బదిలీ చేసేటువంటి అధికారాలు కూడా ఈ యొక్క గవర్నర్కి ఉంటాయి. సో ఈ సలహాపూర్వక విధులు కూడా ఈ యొక్క హైకోర్టు కలిగి ఉంటుందని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అండ్ ది అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ది హైకోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్కి లేదా హైకోర్టుకు ఉన్నటువంటి ఇతర అధికారాలు ఏంటంటే, ది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు యాక్ట్స్ యాజ్ ఎన్ గవర్నర్ ఇన్ టైమ్ ఆఫ్ ఎనీ వ్యాకెన్సీ అరైజింగ్ ది పీరియడ్ ఆఫ్ ది గవర్నర్. ఒకవేళ గవర్నర్ కనుక రాజ్యాంగపరమైనటువంటి అధిపతిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ యొక్క పదవిలో కనుక ఉన్నప్పుడు కనుక ఆన్ హిస్ ఇల్నెస్ ఆర్ డెత్ ఆర్ రిమూవల్, ఎప్పుడైతే ఒక గవర్నర్ అనేటువంటి వ్యక్తి అనారోగ్య బారిన పడినా, లేదంటే అతన్ని తొలగించేసిన, లేదంటే తన యొక్క రిజైన్ చేసిన, రిజిగ్నేషన్ చేసిన, అంటే గవర్నర్ పదవి కనుక ఎప్పుడైతే ఖాళీ అవుతుందో అలాంటి సమయంలో ది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు యాక్ట్స్ యాజ్ ది గవర్నర్ నాట్ మోర్ దాన్ 6 months ఆన్ ది పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి అనుమతి చేత ఈ గవర్నర్ పదవి ఎప్పుడైతే ఖాళీ అవుతుందో ఈ గవర్నర్ యొక్క స్థానంలో రాష్ట్రపతి ఏం చేస్తాడంటే ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అక్కడ నియమించడం జరుగుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఈ తప్పనిసరి పరిస్థితుల్లో కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ గవర్నర్ యొక్క అధికారాన్ని కలిగి ఉంటాడు. అలాగే ఎక్కడైతే ఈ యొక్క హైకోర్టు ఉంటుందో ఆ హైకోర్టు ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి జిల్లా కోర్టు నిర్వర్తించేటువంటి విధులను కూడా ఆ యొక్క హైకోర్టు అనేది కలిగి ఉంటుంది. అండ్ ఆల్సో ది చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ షల్ టేక్ an oath in the presence of the governor, and when the governor is appointed by the President of India, the governor is also shall take an oath
ఆఫ్ ఆఫీస్ ఆన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. ఎప్పుడైతే ఒక రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి నియమించేటప్పుడేమో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తాడు. అట్లా కాకుండా ఒక రాష్ట్రపతి చేత కనుక గవర్నర్ నియమించబడినప్పుడు ఆ గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే కొత్తగా ఆ రాష్ట్రానికి నియమించబడతాడో ఆ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అధికారం ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఉంటుంది. సో అంటే ఇట్లాంటి ఇతర అధికారాలు కూడా ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉంటుందని మనం తెలుసుకోవాలి. అలాగే అడ్వకేట్ జనరల్, స్టేట్ అడ్వకేట్ జనరల్ అంటారు, రాష్ట్ర అడ్వకేట్ జనరల్. ది స్టేట్ అడ్వకేట్ జనరల్ ఈజ్ అపాయింటెడ్ బై ది గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్. ఆ రాష్ట్ర గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేయడం జరుగుతుంది. ది అడ్వకేట్ జనరల్ వాజ్ అపాయింటెడ్ బై ది గవర్నర్ ఫర్ ది నాట్ మెన్షన్డ్ బై ది టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగంలో ఎప్పుడూ కూడా ఈ అడ్వకేట్ జనరల్ అనేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి పదవీ కాలం గురించి చెప్పలేదు. ఇట్ విల్ డిసైడెడ్ బై ది గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్. అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ యొక్క ప్లెజర్ మీద ఆధారపడి, అంటే గవర్నర్ మీద ఉన్నటువంటి విశ్వాసం ఉన్నంత వరకు కూడా ఆ రాష్ట్ర గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు కూడా స్టేట్ అడ్వకేట్ జనరల్ అనేటువంటి వ్యక్తి ఆ రాష్ట్రంలో అధికారాన్ని కలిగి ఉంటాడు. అలాగే ది స్టేట్ అడ్వకేట్ జనరల్ యాక్ట్స్ యాజ్ ది హైయెస్ట్ లీగల్ అడ్వైజర్ ఆఫ్ ది గవర్నమెంట్. లీగల్ అడ్వైజర్ అంటే న్యాయబద్ధమైనటువంటి సలహా ఇచ్చేటువంటి అధికారిగా ఈ యొక్క రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ది అడ్వకేట్ జనరల్ వాజ్ అపాయింటెడ్ బై ది గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్ ఆన్ ది సమ్ సర్కమ్స్టెన్సెస్. కొన్ని సందర్భాల్లో ది గవర్నర్ కెన్ అపాయింట్ ది స్టేట్ అడ్వకేట్ జనరల్ టు గివ్ అడ్వైస్ టు ది స్టేట్ గవర్నమెంట్. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లీగల్ అడ్వైజర్స్, చట్టబద్ధమైనటువంటి కొన్ని రకాలైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి అధికారిగా ఈ యొక్క స్టేట్ అడ్వకేట్ జనరల్ ఉంటాడు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటువంటి వివాదాలు ఏవైతే డిస్ప్యూట్స్ ఉంటాయో వాటి తరపు నుంచి కూడా ఈ స్టేట్ అడ్వకేట్ జనరల్ అనేటువంటి వ్యక్తి అక్కడ హీ కెన్ పార్టిసిపేట్ ఎనీ హైకోర్ట్ ఆర్ ఎనీ అదర్ కోర్ట్స్ ఇన్ ది స్టేట్ ఆన్ ది పర్మిషన్ ఆఫ్ ది గివెన్ బై ది గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్. ఆ రాష్ట్ర గవర్నర్ యొక్క అనుమతి తీసుకొని ఆయన ఏ రాష్ట్రంలో అయినా సరే, అంటే ఏ హైకోర్టులో అయినా సరే, లేదా ఏ దిగువ స్థాయి న్యాయస్థానంలో అయినా సరే అతను వాదించేటువంటి అధికారం, ప్రభుత్వం తరపున వాదించేటువంటి న్యాయపరమైనటువంటి అధికారం ఆ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్కి ఇవ్వడం జరిగింది. ది హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ది మీటింగ్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ ఆఫ్ దట్ స్టేట్. ఆ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఉన్నటువంటి సమావేశాలు నిర్వహించేటువంటి సమయంలో ఒక సమావేశాల్లో హాజరయ్యేటువంటి అధికారం కూడా ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్కి ఇవ్వడం జరుగుతుంది. బట్ హీ ఈజ్ నాట్ గివెన్ బై ది ఓటింగ్ పవర్స్. అంటే అతనికి అక్కడ రాష్ట్ర శాసనశాఖలో ఓటు వేసేటువంటి అధికారం లేదు, కానీ అక్కడ సమావేశాల్లో పాల్గొనేటువంటి అధికారం కూడా ఉండింది. సో ఇట్లాగ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అనేటువంటి వ్యక్తిని కూడా ఈ యొక్క రాష్ట్ర గవర్నరు అపాయింట్ చేస్తారు. అట్లాగే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి జిల్లా న్యాయస్థానాలు ఏంటంటే దేర్ ఆర్ 2 types, సివిల్ సైడ్ అండ్ క్రిమినల్ సైడ్. అంటే ఈ సివిల్ వైపున ఉన్నటువంటి న్యాయస్థానాలు ఏంటంటే సబార్డినేట్ కోర్ట్స్, జడ్జెస్ ఆఫ్ కోర్ట్ అండ్ మున్సిఫ్ కోర్ట్స్ అంటారు. అట్లాగే క్రిమినల్ సైడ్ వచ్చేసరికి చీఫ్ జ్యుడిషియల్ కోర్ట్స్ అండ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ అండ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ అంటారు. ఇక్కడేమో సివిల్ సైడ్ ఏమో సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటారు, ఇది ఫాలోడ్ బై ది సివిల్ ప్రొసీజర్ కోడ్. అండ్ ది క్రిమినల్ సైడ్ వచ్చేసరికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటారు, సిఆర్పిసి సెక్షన్స్ అనే వాటిని ఇక్కడ ఫాలో అవటం జరుగుతుంది. అవేంటో మనం నెక్స్ట్ చూద్దాం. ది అపాయింట్మెంట్ అండ్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్. అంటే ఒక జిల్లా న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు నియమించేటువంటి అధికారం ది గవర్నర్కు ఉంటుంది. ది గవర్నర్ షల్ అపాయింటెడ్ ది జడ్జెస్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్, ది జడ్జెస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లెవెల్. ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి న్యాయమూర్తులు నియమించేటువంటి అధికారం గవర్నర్కు ఉంటుంది. అలాగే ఏ పర్సన్ హూ అపాయింటెడ్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ సమ్ పాసెసెస్ సమ్ క్వాలిఫికేషన్స్. ఒక జిల్లా న్యాయమూర్తిగా కనుక పోటీ చేసేటువంటి వ్యక్తికి కొన్ని అర్హతలు అనేటువంటివి ఉండాలి. అండ్ హీ షల్ నాట్ బీ ఏ మెంబర్ ఆఫ్ ది ఎయిదర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ఎవరైతే జిల్లా న్యాయమూర్తిగా వ్యవహరించేటువంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి లేదా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎటువంటి ప్రభుత్వ ఆదాయం పొందేటువంటి పదవిలో ఉండకూడదు.
and he shall be act as an advocate for the period of 7 years in any high court. ఏ యొక్క హైకోర్టులో అయినా సరే 7 సంవత్సరాల కంటే తక్కువ తన అనుభవం లేనటువంటి వ్యక్తిగా ఉండకూడదు. అంటే 7 ఇయర్స్ కంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా న్యాయవాదిగా కూడా ఉండాలి. అండ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ జడ్జ్ విల్ బి ఇండైరెక్ట్ మెథడ్. అంటే పరోక్ష పద్ధతిలో ఈ యొక్క డిస్ట్రిక్ట్ జడ్జి అనేటువంటి వ్యక్తిని బై మీన్స్ ఆఫ్ ప్రమోషన్, అతనికి ఉన్నటువంటి ఉత్తీర్ణ అంటే పదవీ కాలంలో ఉన్నటువంటి అనుభవం మీద ఆధారపడి ది గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్ అపాయింట్ ది డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్. Sometimes the governor may be take an advice for the state public service commission members, chairman. అంటే కొన్ని సందర్భాల్లో ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానీ లేదంటే ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల యొక్క సలహా మేరకు జిల్లా న్యాయమూర్తులు నియమించేటువంటి అధికారం ఆ యొక్క రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. ది సివిల్ కోర్ట్స్, ఈ సివిల్ కోర్ట్స్లో ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ కోర్ట్స్ ఏంటంటే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అంటారు. ఈ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఏంటంటే ఈక్వల్ ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆల్సో హ్యాస్ ది పవర్ టు ఈక్వల్ అండ్ డిస్ట్రిక్ట్ జడ్జ్. ఈ జిల్లా జడ్జికి ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs, మోర్ దాన్ 10 lakhs ప్రాపర్టీ కేసెస్ అన్నీ కూడా ఏదైతే 10 లక్షలు కంటే ఎక్కువ ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో ఆస్తి తగాదాలు కానీ ఇవన్నిటిని కూడా పరిష్కరించేటువంటి అధికారం 10 lakhs వరకు ఈ యొక్క వివాదాలన్నీ పరిష్కరించేటువంటి అధికారం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జికి ఉంటుంది. అలాగే ఫ్యామిలీ కోర్ట్ జడ్జెస్ అంటారు. ది ఫ్యామిలీ కోర్ట్ జడ్జెస్ ఆల్సో ఈక్వల్ పవర్స్ క్యాడర్ టు ది డిస్ట్రిక్ట్ జడ్జ్. హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్స్, ఈ హిందూ వివాహ చట్టాన్ని గురించి కానివ్వండి, హిందూ మ్యారేజ్ యాక్ట్స్, డైవోర్స్, మెయింటెనెన్స్, ఇన్హెరిటెన్స్ అంటే చైల్డ్ కస్టడీ, సో ఇట్లా కుటుంబ తగాదాలు ఇలాంటి వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించేటువంటి అధికారం ఈ ఫ్యామిలీ కోర్ట్ జడ్జెస్కి ఉంటాయి. అట్లాగే ఎస్సీ అండ్ ఎస్టీ యాక్ట్ జడ్జెస్ అంటే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ యాక్ట్స్ జడ్జెస్ ఉంటారు. అంటే ఈ షెడ్యూల్ క్యాస్ట్లు షెడ్యూల్ ట్రైబల్ మీద ఉన్నటువంటి కులం పేరు మీద లేదంటే వాళ్ళకి ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించేటువంటి న్యాయస్థానాలు ఉంటాయి జిల్లా స్థాయిలో. అట్లాగే సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ 1 to అంటే బిలో ది 1 lakh to 10 lakhs అంటే 1 లక్ష నుంచి 10 లక్షల లోపు ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించేటువంటి అధికారం సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్టుకు ఉంటుంది. అలాగే జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్ బిలో ది 1 lakh అంటే ఎప్పుడైతే ఒక లక్ష కంటే తక్కువ ఉన్నటువంటి ఏదైతే సివిల్ వివాదాలు ఉంటాయో వాటిని పరిష్కరించేటువంటి అధికారం జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకు ఉంటుంది. అట్లాగే ది క్రిమినల్ కోర్ట్స్, ది డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జెస్ acts deals the hearing about the all cases sentenced between the death sentences, imprisonment of డెత్ లేదా మర్డర్, ఈ కొన్ని రకాలైనటువంటి ఒక మనిషిని చంపినప్పుడు కేసులు కానివ్వండి, డెత్ కేసెస్ కానివ్వండి, లేదంటే ఈ ఇంప్రిజన్మెంట్ మోర్ దాన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇలాంటి శిక్షలు విధించేటప్పుడు మోర్ దాన్ 7 years, ఈ 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షలు విధించేటువంటి కేసెస్ అన్నీ కూడా హియర్ చేసేటువంటి అధికారం డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జెస్కి ఉంటాయి. అలాగే ది సీనియర్ అసిస్టెంట్ సెషన్ జడ్జెస్ హియర్స్ ఆల్ ది కేసెస్ బిఫోర్ ది ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 5 to 7 years, 5 నుంచి 7 సంవత్సరాల వరకు ఉన్నటువంటి శిక్షలు విధించేటువంటి ఇంప్రిజన్మెంట్ ఉండేటువంటి కేసుల్ని ఈ క్రిమినల్ కోర్ట్స్లో ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ సెషన్ జడ్జ్ అనేటువంటి వ్యక్తి విచారించడం జరుగుతుంది. అట్లాగే జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్ ఉంటాయి. ది జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్ ఏంటంటే ఎప్పుడైతే 3 years ఇంప్రిజన్మెంట్ ఎప్పుడైతే 3 years ఇంప్రిజన్మెంట్ వరకు కూడా ఈ 3 సంవత్సరాలు ఈ శిక్ష విధించేటువంటి అధికారం జూనియర్ సివిల్ జడ్జెస్కి ఉంటాయి. అలాగే ది సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ హియర్స్ ది డిస్ప్యూట్స్ బిట్వీన్ ది 1 year ఆర్ బిఫోర్ ది కేసెస్. ఎప్పుడైతే సుమారుగా ఒక సంవత్సరం నుంచి ఒక 2 సంవత్సరాల లోపు శిక్ష విధించేటువంటి కేసెస్ అన్నీ కూడా విచారించేటువంటి అధికారం సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి ఉంటుంది. అలాగే స్పెషల్ జడ్జ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అంటారు. ది స్పెషల్ జడ్జ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ హియర్స్ ఆల్ ది డిస్ప్యూట్స్ బిట్వీన్ ది పీరియడ్ ఆఫ్ 1 year, బిలో ది పీరియడ్ ఆఫ్ 1 year. అండ్ ఎప్పుడైతే ఒక సంవత్సరం లోపు ఉన్నటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో అంటే ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 1 year కేసెస్ ఆర్ నాట్ 6 months
6 నెలల వరకు 6 మంత్స్ వరకు 6 నెలల శిక్ష విధించేటువంటి కేసులు లేదా పెట్టి కేసెస్ ఇలాంటివన్నీ కూడా విచారించేటువంటి అధికారం స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు ఉంటుంది. అలాగే ఇవి కాకుండా అలాగే డిఎల్ఎస్సి అంటారు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు. అలాగే ఎంఎల్ఎస్ఏ అంటే మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్. అలాగే లోక్ అదాలత్ అంటే లోక్ అదాలత్ అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఆ యొక్క వివాదాలు అనే వాటిని పరిష్కరించుకునేటువంటి అంటే ఎప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసుకునేటువంటి ఒక న్యాయ పంచాయతీలు ఇవన్నీ కూడా న్యాయస్థానాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్వాలిఫికేషన్స్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్ అంటే ఒక హైకోర్టు జడ్జెస్కి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే ఏ పర్సన్ ఈజ్ అపాయింటెడ్ టు బి ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ హీ మస్ట్ పాసెసెస్ సమ్ క్వాలిఫికేషన్స్ లైక్ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడతాడో అతనికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే హీ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, అతను భారతదేశ పౌరుడై ఉండాలి. అండ్ హీ షెల్ హెల్డ్ ఏ జుడిషియల్ ఆఫీస్ ఇన్ ఎనీ టెరిటరీ ఆఫ్ ఇండియా అట్లీస్ట్ 10 years, అతను 10 సంవత్సరాల వరకు భారతదేశంలో న్యాయ వ్యవస్థలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. అండ్ హీ షెల్ వర్క్డ్ యాజ్ అన్ అడ్వకేట్ ఫర్ 2 or more హైకోర్ట్స్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 10 years. అంటే ఏదైనా 2 లేదా అంతకంటే ఎక్కువ న్యాయస్థానాల్లో అతనుకు కొన్ని రకాలైన అంటే 10 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి న్యాయవాదిగా ఉంటే అతను హైకోర్టు న్యాయమూర్తిగా నియమించేటువంటి అధికారం ఉంటుంది. అలాగే ది హైకోర్ట్ యాక్ట్స్ యాజ్ ది కోర్ట్ ఆఫ్ రికార్డ్. The High Court acts as the court of record like Supreme Court. It records all the judgments and judicial proceedings of the High Court. ఎప్పుడైతే హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు ఉంటాయో లేదా కొన్ని రకాలైనటువంటి విమర్శలు ఉంటాయో అవన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫ్యూచర్ ఎవిడెన్షియరీ వాల్యూస్. ఎప్పుడైతే భవిష్యత్తులో వాళ్ళకి ఆధారంగా ఉండటానికి ఫర్ ది పర్పస్ ఆఫ్ లా కాలేజెస్, లా స్టూడెంట్స్, అలాగే లాయర్స్, జడ్జెస్ అండ్ సమ్ పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అంటే న్యాయవాద వృత్తికి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా ఇదే రికార్డ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ యాక్ట్స్ యాజ్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్. ఈ సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ అన్నీ కేస్ లాస్ అంటారు. అంటే వాటికి ఒక రెఫరెన్స్ లాగా మనకు ఒక డిక్షనరీ లాగా అవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. సో అలాంటి అధికారం కూడా సుప్రీంకోర్టుకి హైకోర్టుకి రాజ్యాంగం ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే అడ్వైజరీ ఫంక్షన్స్ ఆఫ్ హైకోర్ట్. ది హైకోర్ట్ రెండర్ అడ్వైస్ టు ది గవర్నర్ సమ్ పర్టికులర్ సిచ్యుయేషన్స్ లైక్ పోస్టింగ్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఇన్ ది డిస్ట్రిక్ట్ లెవెల్. అంటే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా న్యాయమూర్తులను కానివ్వండి, ఇతర న్యాయ అధికారులు అనే వాళ్ళని బదిలీ చేయటం, ప్రమోషన్ ఇవ్వటం, లేదంటే వాళ్ళు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవటం. సో ఇలాంటి సందర్భంలో కానివ్వండి, అలాగే గ్రాండ్ పార్డన్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్, ఆ రాష్ట్ర గవర్నర్ కొంత క్షమాభిక్ష అధికారాన్ని విధించడంలో కానీ ఇలాంటి విషయాల్లో ఒక గవర్నర్కి న్యాయపరమైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి పూర్తి అధికారం ఆ రాష్ట్ర హైకోర్టు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లైక్ యూనియన్ జ్యుడిషియరీ కేంద్ర ప్రభుత్వంలో వచ్చేసరికి కేంద్ర న్యాయశాఖ ఉంటుంది. అలాగే రాష్ట్రంలో వచ్చేసరికి స్టేట్ జ్యుడిషియరీ ఉంటుంది, రాష్ట్ర న్యాయశాఖ ఉంటుంది. ఇక్కడేమో కేంద్ర ప్రభుత్వంలోనేమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వంలోనేమో గవర్నర్ ఆఫ్ ది స్టేట్ ఉంటాడు. అలాగే ఇక్కడ ది సుప్రీం కోర్ట్ ఈజ్ ది హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ లా ఇన్ ఇండియా. భారతదేశం మొత్తానికి ఒకే రకమైనటువంటి సుప్రీం కోర్టు ఉంటుంది. బట్ ది హైకోర్ట్ ఆఫ్ స్టేట్ విల్ బి ఫర్ ఈచ్ స్టేట్ ఇన్ ఇండియా. ఈచ్ స్టేట్ అంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక హైకోర్టు అనేటువంటిది ఉంటుంది, ఆర్ 2 or more హైకోర్ట్స్ ఇన్ ఇండియా. అంటే ఇక్కడ భారతదేశంలో ఏ ఒక్క హైకోర్టుకి కూడా ఒక హైకోర్టు కానీ లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో కూడా ఒక హైకోర్టు అనేది దాన్ని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ దే ఆర్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇవి 2 కూడా స్వతంత్రమైనటువంటి అధికారాలను కూడా కలిగి ఉంటున్నాయని మనం తెలుసుకోవాలి.